హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే లైబ్రేరియన్ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నారో ఏపీపీఎస్సి నుండి, మరి మనకు చాలా అంటే చాలా ఖాళీలతో నోటిఫికేషన్ అయితే ఉందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని 5,000 ప్రశ్నలతో మెగా టెస్ట్ సిరీస్ బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, మొత్తం 5,000 ప్రశ్నలు ఉంటాయండి. ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ ఇటీవల ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి నూతన సిలబస్ ఆధారంగా ఆల్మోస్ట్ 20 to 30 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత ఈ టెస్ట్ సిరీస్ అయితే రూపొందించడం జరిగిందండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. కేవలం 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే అందజేస్తున్నాము. ప్రతి టాపిక్ నుంచి దాదాపు 400 నుంచి 500 క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. ఒక్కో చాప్టర్కి సంబంధించి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అంటే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ టైంలో మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా మన యాప్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియని వారికి లైబ్రరీ కోర్స్ ఎవరైతే చేశారో అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్సు? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, వీడియోలోకి ఎంటర్ అవుదాము. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైబ్రేరియన్కి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులంతా కూడా, సో మీరు ఏ జిల్లా నుంచి ఈ యొక్క లైబ్రరీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కూడా తెలియచేయండి. సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్లో విడుదల చేసినటువంటి లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ సిలబస్ అయితే చూద్దామండి. సో గత సంవత్సరం కూడా మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మరియు ఇతర విభాగాల్లో లైబ్రేరియన్ ఉద్యోగాలు జస్ట్ తక్కువ మొత్తంలో రిలీజ్ అయ్యాయండి. అవి ఒక సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి అవి. సో వాటికి మరి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసిందండి ఏపీపీఎస్సి. అందులో విడుదల చేసినటువంటి అఫీషియల్ సిలబస్ ఇది. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి ఈ లైబ్రేరియన్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సియే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి సిలబస్ చేంజ్ అయ్యే అవకాశమే 100% లేదు. ఓకేనా, ఏ ఎగ్జామ్కి ఇప్పుడు సిలబస్ అయితే చేంజ్ కాదండి. ఓకేనా, సో మరి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే 2 పేపర్స్ ఉంటుందండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 2 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. సో మాస్టర్ డిగ్రీ స్టాండర్డ్లో అయితే ఉంటుందండి. సో ఇది మరి కొంచెం హై స్టాండర్డ్ అండి, మాస్టర్ డిగ్రీ స్టాండర్డ్ కాబట్టి. సో పేపర్ 1 పేపర్ 2 ఇచ్చారు. కానీ మనకిప్పుడు మరి విడుదలైనటువంటి లైబ్రేరియన్ ఉద్యోగాలకు కేవలం ఒకే పేపర్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఒకే పేపర్ ఉండే అవకాశం ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. అందులోనే మనకు జిఎస్ అండ్ లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా ఒక్కో జాబ్కి గనక 200 మంది అప్లై చేస్తేనే ప్రిలిమ్స్ ఉంటుంది. అంతకంటే తక్కువ చేస్తే ప్రిలిమ్స్ కూడా ఉందో, డైరెక్ట్ మెయిన్స్ ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెగిటివ్ మార్కింగ్ కూడా మనకు ఉంటుందండి. ఓకేనా, మరి జనరల్ స్టడీస్ అందరికీ తెలిసిందే అండి. సో మేజర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, జాగ్రఫీ, ఇండియా అండ్ ఏపీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ప్లానింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇవన్నీ కూడా మనకు పేపర్ 1లో ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, మరి పేపర్ 2 కంప్లీట్గా ఇది మనకు జాబ్ డిసైడింగ్ అండి. పేపర్ 2 అందుకోసం అని చెప్పేసి స్టేట్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడా కూడా లేని విధంగా మన దగ్గరే టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉంది దానికి. సో ఎంఎల్ఐసి చేసినటువంటి ఫ్యాకల్టీ చేత వాటిని చేపించడం అయితే జరిగిందండి, ఫ్యాకల్టీ చేత. ఓకేనా, అర్థం చేసుకోండి ఎలా ఉంటుందనేది మీరే. ఓకే, మరి ఇక లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇది మనకు జాబ్ డిసైడింగ్ పేపర్ అండి. జనరల్ స్టడీస్ అందరూ చదువుతారు, కానీ ఇవి చదివి ఎవరైతే ఎగ్జామ్ బాగా రాస్తారో వారికి జాబ్ కన్ఫామ్గా వస్తుంది. ఓకేనా, మరి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ సొసైటీ. ఓకేనా, ఇది ఫస్ట్ టాపిక్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు మొత్తం 9 చాప్టర్స్ ఉంటాయండి. 9 చాప్టర్స్ని మన టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ అప్డేట్ చేయడము జరిగింది, అందరూ కూడా గమనించాలి. మరి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ సొసైటీలో ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సొసైటీ, నాలెడ్జ్ సొసైటీ, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, సైకిల్,
information generation, collection, storage and dissemination, data, information and knowledge communication, channels, barriers, intellectual property rights concept, copyright, సో కన్సర్న్షిప్ ప్రింట్, సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయండి. మీడియా, నాన్ ప్రింట్ మీడియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మోస్ట్ ఇంపార్టెంట్. 5 laws of library science, types of libraries and their functions, roles of UGC and academic libraries, AP library movement and most important, AP library movement and library legislation in India with a special reference to APLA 1960 library extension service, library and information science. ఈ విధంగా చాలా అయితే ఇందులో ఉంటాయి. అంతర్జాతీయ చట్టాలు కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్, source of information, primary, secondary and tertiary documentary and non-documentary references. నెక్స్ట్ సెక్యూర్స్ ఎన్సైక్లోపీడియాస్, డిక్షనరీస్, ఇలా చాలా అయితే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఈ పీడిఎఫ్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకు డైరెక్ట్ కోర్స్లోనే ఉంటుంది పీడిఎఫ్, అందరూ కూడా గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇన్ఫర్మేషన్ సర్వీస్ టైప్స్, బిబ్లియోగ్రఫిక్ సర్వీస్, ఇండెక్సింగ్ అండ్ అబ్స్ట్రాక్టింగ్ సర్వీస్, కాస్, ఎస్డిఐ, ఆన్లైన్ సర్వీస్, ఇలా చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, క్లాసిఫికేషన్ అండ్ క్యాటలాగింగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్, మోడల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్, లైబ్రరీ క్లాసిఫికేషన్, క్యానన్స్, లాస్ అండ్ ప్రిన్సిపల్స్, నేషనల్ సిస్టమ్, ఫండమెంటల్ కేటగిరీస్, ఈ విధంగా చాలా ఉంటాయి ఇందులో. నెక్స్ట్ లైబ్రరీ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్, ఫంక్షన్, స్కూల్ ఆఫ్ థాట్స్, ప్లానింగ్, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, డిసిషన్ మేకింగ్, సిస్టమ్ స్టడీ అనాలిసిస్, సో ఈ విధంగా చాలా ఇందులో కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో కాంపోనెంట్స్ ఆఫ్ ఐటీ, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, స్టోరేజ్ డివైజెస్, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, సింగిల్ యూజర్, మల్టీ యూజర్, టైప్స్ ఆఫ్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ క్లయింట్ అండ్ సర్వర్ టెక్నాలజీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్, సో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్క్స్, రీసెర్చ్ మెథడాలజీ, ఈ విధంగా మనకు కంప్లీట్ సిలబస్ అయితే ఇందులో ఇవ్వడము జరుగుతుందండి. ఓకేనా. మీకు బుక్స్ కావాలంటే మాత్రము ఇవి బయట దొరకవండి, ఈ బుక్స్ అందరూ కూడా గమనించాలి. మీరు కనుక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ లేదా రెగ్యులర్గా కానీ నాగార్జున యూనివర్సిటీలో కానీ ఇతర యూనివర్సిటీలో ఏదైనా యూనివర్సిటీలో రెగ్యులర్గా చేసినా కూడా మీ యొక్క బుక్స్ ఉంటాయి కదా, పర్ఫెక్ట్ అండి అవి, ఇక వాటిని మించినటువంటి లేవు. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, నాగార్జున యూనివర్సిటీ బిఎల్ఐసి బుక్స్, ఎంఎల్ఐసి బుక్స్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఎల్ఐసి ఎంఎల్ఐసి బుక్స్, తెలుగు అకాడమీ, ఈ బుక్స్ బేస్ చేసుకుని మన టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడము జరిగింది. సేమ్ అందులో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ మన సిలబస్లో ప్లస్ బుక్స్లో ఉన్నటువంటి టాపిక్ పైనే మనకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. క్వశ్చన్తో పాటుగా క్రింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఒక పని చేయండి, మీరంతా కూడా ఒకసారి యాప్లో డెమో టెస్టులు రాయండి, మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.